అండి, నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. సో ఈ రోజు మన టాపిక్ 25 సంవత్సరాల లోపే ఎవరైనా సరే ల్యాండ్ డెఫినెట్ గా కొని తీరాలి. 40 ఏళ్ళు వచ్చే చూద్దాం, 50 ఏళ్ళు వచ్చాక చూద్దాం అని కనుక మీరు అనుకుంటే అది చూడడమే అవుతుంది. అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మీకైతే నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ రోజు మన టాపిక్ మొదటి ల్యాండ్ 45 ఏళ్ళకో 50 ఏళ్ళకో కాదు, 25 ఏళ్ళకే కొనాలి. ఎందుకు? మనలో చాలా మంది ఒక మాట అంటారు, ఇప్పుడు ల్యాండ్ ఎందుకు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక చూద్దాం. కానీ మీకు నిజం తెలుసా, 40 అయ్యాక ల్యాండ్ కొనేవాళ్ళు చాలా తక్కువ. 25 నుంచి 30 ఏళ్ళలో ల్యాండ్ కొన్న వాళ్ళే 40కి సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరెందుకు ఎర్లీగా ల్యాండ్ పర్చేస్ చేస్తారు, చెయ్యాలి, లైఫ్ చేంజింగ్ డిసిషన్ ఏంటిది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మిడిల్ క్లాస్ ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు శాలరీ తక్కువ, మ్యారేజ్ అయ్యాక పిల్లలు సెటిల్ అయ్యాక ల్యాండ్ కొందాంలే అని. అంటే లైఫ్ సెటిల్ అయ్యాక అసిడ్స్ కొంటాం అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అసిడ్స్ కొనకపోవడం వల్లే లైఫ్ సెటిల్ కావడం లేదు. ఇది మీరు నమ్మలేని నిజం. మీకు ఒక 25 సంవత్సరాల వయసు ఉందనుకోండి, ఎనర్జీ ఉంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, టైం ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ, ఈఎంఐ బర్డెన్ మేనేజ్ చేయగలరు. అదే మీకు ఒక 40 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, కిడ్స్ ఎడ్యుకేషన్, పిల్లల చదువులు, పిల్లల ఖర్చులు, హెల్త్ ఇష్యూస్, కెరీర్ పర్పస్, రిస్క్ టాలరెన్సెస్ తక్కువ. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి టైము, పేషెన్స్ అంటే ఓపిక అవసరం. ఈ రెండు మీకు 25 సంవత్సరాల్లో ఉంటాయి, 40 సంవత్సరాల తర్వాత ఉండవు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామా? కేస్ 1లో ఏజ్ 25 సంవత్సరాలు ఉన్న ఒక అతను ల్యాండ్ కొంటే ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు, ఏరియా డెవలపింగ్ జోను, 10 సంవత్సరాల తర్వాత వాల్యూ 40 నుంచి 60 లక్షలు. ఇంకా మనం కేస్ 2 చూద్దాం. ఆయన ఏజ్ ఒక 40 నుంచి 45 ఏళ్ళు. ఆయన ల్యాండ్ కొంటే సేమ్ ఏరియాలో ప్రైస్ చెప్పుకున్నాం కదా, 40 నుంచి 60 లక్షలు అయింది. ఈఎంఐ బర్డన్ హెవీ, గ్రోత్ లిమిటెడ్. ఎందుకంటే 10 ఏళ్ల ముందు మనం 10 లక్షలు పెడితే 60 లక్షలు అయింది. ఇప్పుడు మనం 60 లక్షలు పెడితే అది డబల్ అవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ 5 నుంచి 6 రెట్లు పెరగడానికి 10 ఏళ్లే పట్టింది. ఇది గ్రోత్ లిమిటెడ్ అంటే ఇది అదే అని అర్థం. సేమ్ ల్యాండ్ కానీ ఎంట్రీ టైం మారితే ఫ్యూచర్ పూర్తిగా మారిపోతుంది. ల్యాండ్ అనేది లగ్జరీ కాదు, మీకు ఒక పునాది లాంటిది. మీరు ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి, డెకరేషన్ అంటే మీకు ఒక ఇల్లు ఉంది అని చెప్పుకుంటారు. అదే కారు కొన్నారనుకోండి, లేబిలిటీ, మీకు ఒక కారు ఉందని గొప్పగా ఫీల్ అవ్వాలని అనుకుంటారు. గోల్డ్ కొన్నారనుకోండి, ప్రొటెక్షన్, అదొక సెక్యూరిటీలా ఉంటుంది. అదే మీకు ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి, వెల్త్ క్రియేషన్ చేస్తుంది. అది మీ డబ్బుని 10 పెంచుతుంది. ల్యాండ్ ఉన్నవాడికి లోన్ ఈజీ, బిజినెస్ స్టార్ట్ ఈజీ, కన్సెషన్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనల్లీ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ల్యాండ్ పవర్. 25లో ల్యాండ్ కొన్న వాళ్ళు మైండ్ సెట్, నా ఫ్యూచర్ సెక్యూర్గా ఉంది, రిస్క్ తీసుకోగలను, ఇన్కమ్ పెంచుకోగలను అనే మైండ్ సెట్ ఉంటారు. అదే ల్యాండ్ లేని వాళ్ళు మైండ్ సెట్, రెంట్ ఎలా పే చేయాలి, ఈఎంఐ ఎలా మేనేజ్ చేయాలి, యాసిడ్ కాన్ఫిడెంట్ ఇస్తుందా లేకపోతే కాన్ఫిడెన్స్ గ్రోత్ తీసుకొస్తుందా అనేది మీరే ఆలోచన. ల్యాండ్ ఓన్లీ రిచ్ పీపుల్ థింగ్ కాదు. క్రోర్స్ ఉంటేనే, లక్షల కోట్లు ఉంటేనే ల్యాండ్లు కొనవసరం లేదు. ట్రూత్ ఏంటంటే కోట్లు కాదు, క్లారిటీ కావాలి. స్మాల్ బ్లాక్ టుడే, బిగ్ అసెట్ టుమారో అని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు మీరు కొన్న చిన్న ల్యాండ్ కూడా మీ ఫ్యూచర్లో పెద్ద వాల్యూ అవుతుంది. 5 నుంచి 10 లక్షల్లో ఫ్లాట్స్ కూడా ఫ్యూచర్లో 30 నుంచి 50 లక్షలు అవుతాయి. బ్రో మరి ఇప్పుడు 5 నుంచి 10 లక్షలు ఎక్కడ దొరుకుతున్నాయి అని మీరు నన్ను అడగచ్చు. దొరకట్లేదు నిజమే, కానీ ఒక 18 నుంచి 20-25 లక్షలు పెట్టుకుంటే హైదరాబాద్ లాంటి ఏరియాల్లో అయితే నేను చెప్పేది చాలా మంచి ఫ్లాట్లు దొరుకుతుంది. అలా కాదు మేము ఊర్లోనే ఉంటాం అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి, అక్కడ దొరకొచ్చేమో మేబీ 10 లక్షలు, నాకంత తెలియదు. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, 25 సంవత్సరాల ల్యాండ్ కొనుక్కుంటే సిటీ సెంటర్ లగ్జరీ ఫ్లాట్ కాదు, రెడీ టు బిల్డ్ పర్పస్ కాదు, మీకు నచ్చిన డిటిసిపి హెచ్ఎండిఈ అప్రూవల్, డెవలప్మెంట్ బెల్ట్, రాబోతున్న ప్రాజెక్టులు ఏమున్నాయి, ల్యాండ్ టర్మ్స్ ఎలా ఉంటాయి, ఈ పేషెంట్స్ అంటే మీరు ఓపిక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంతవరకు డెవలప్ అయింది, ఇవన్నీ చూడండి. సిటీ సెంటర్ లగ్జరీ ఫ్లాట్స్ చూసుకుని కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు వేస్ట్, పొల్యూషన్ తప్ప ఏమీ ఉండదు. కొంచెం దూరంగా ఉన్న భవిష్యత్తులో తీసుకున్నారనుకోండి, మీరు పెట్టిన పెట్టుబడికి 10 సంపాదిస్తారు. లేదు అంటే ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటే ఓకే, అది మీ చాయిస్. ప్రాపర్టీ ఏం చెప్తుందంటే మీకు ఈఎంఐస్ క్యారీ అని. అంటే ట్రూత్ ఏంటంటే రెంట్ ఆల్సో ఈఎంఐ లాంటిదే, బట్ రిటర్న్ 0. రెంట్ మీరు ఒక 12,000 నెలకు కడుతుంటే ఈఎంఐ 15,000 కట్టారనుకోండి, డిఫరెన్స్ ఓన్లీ 3,000. కానీ రెంట్ కట్టిన డబ్బులు
అలాగే పోతాయి. బట్ వన్ బిల్డ్స్ ఓన్ అ డ్రీమ్, అదర్ బిల్డ్స్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేది ఈఎంఐ. ఆ ఈఎంఐ కూడా మీ శాలరీలో నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను, మీకు ₹1,00,000 ఉంటే 30,000 ఈఎంఐ ఉండాలి. 30,000 మీ జీతం అయితే 10,000 లోపు ఈఎంఐ ఉండాలి. ఈఎంఐ ఎక్కువ బడ్డను కూడా పెట్టుకోదు, దానికి తగ్గట్టే కొనుక్కోండి, కొంచెం దూరమైనా కూడా పర్లేదు. రియల్ ఎస్టేట్లో ఒక రూల్ ఉంటుంది, అదేంటో తెలుసా మీకు? గోల్డెన్ రూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్: బై ల్యాండ్ విన్ యూ క్యాన్, నాట్ వెన్ యూ నీడ్. అంటే మీకు దగ్గరలో ఉండాలి, మీ చుట్టుపక్కల ఉండాలి, ఇలాగా కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. అది కాదు. గ్రోత్ ఎక్కడుంది, ఫ్యూచర్ ఎక్కడుంది? ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాస్లో ప్రైస్ ఆల్రెడీ హైలో ఉంటుంది, ఒపీనియన్స్ లిమిటెడ్గా ఉంటాయి. నాకు ఈ కార్నర్ బిట్ కావాలి, నాకు ఈ రోడ్డు పక్క బిట్ కావాలంటే అది ఇవ్వడం. ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టుకుంటాం, ఎక్కువ ఈఎంఐ కట్టాలి. సో ఇది గుర్తుంచుకోండి. ల్యాండ్ 40,000లో కొంటారు అంటే స్ట్రెస్, అది 25లో కొంటాను అంటే ఫ్రీడము. ఎర్లీ డిసిషన్ ఎర్లీ లైఫ్, ఈజీ లైఫ్. లేట్ డిసిషన్ లైఫ్ టైం ప్రెజర్. సో కామెంట్ చేయండి మీరు, ఐ చూస్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అని. ఆ కామెంట్ 100% జరగాలని, మీరు చేసిన కామెంట్ మీ డ్రీమ్ తీరాలని, 25 సంవత్సరాల్లోనే మీరు ల్యాండ్ కొనుక్కోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరిన్ని రియల్ ఎస్టేట్, మనీ మైండ్ సెట్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సతీష్ విజన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.